లేదు. నేను స్కూల్కి రాకపోవచ్చురా. ఇంకా నుంచి నీతో ఆడుకోవడం చదువుకోవడం జరగవేమోరా. ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఇంతకీ ఏమైంది? మా నాన్నకు పని పోయింది. స్కూల్ ఫీజు కట్టడానికి డబ్బులు లేవురా. నువ్వు బాగా చదివి మీ నాన్నని బాగా చూసుకుంటాను, స్కూల్కే రాకుండా వెళ్ళాలా? నెక్స్ట్ ఇయర్ మా నాన్న డబ్బులు వచ్చినా కూడా మళ్ళీ అదే స్కూల్లో నీ జూనియర్గా నేను జాయిన్ అవ్వరా. నువ్వు లేకుండా ఆ స్కూల్లో నేను ఒక్కనే ఆ బెంచ్లో కూర్చోలేనురా. ఓ పని చేద్దాం, మా నాన్న అడిగి నేను ఇయర్ ఎగర కొడతా. నెక్స్ట్ ఇయర్ ఇద్దరం జూనియర్సే. ఒక్కరోజు స్కూల్కి రాకపోయినా మీ నాన్న పరక తెప్పించి కొడతాడు. అది నాకు కూడా తెలుసు. ఒక ఐడియా, మా నాన్నతో మీ నాన్నకి అప్పిద్దునా? ఇవన్నీ వర్కౌట్ కావాలే కానీ రోజు సాయంత్రం నాకు ట్యూషన్ చెప్పురా. రే జస్సు, నానా నాకు జ్వరం వస్తుంది, ఇంట్లోనే ఉండి ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పా కదా నాన్న. 2 minutes జయదీప్తో మాట్లాడకొచ్చానన్నా. రా జయదీప్, నువ్వు కూడా మా ఇంటికి వచ్చి. రే నువ్వు రా. జస్సుని స్కూల్కి పంపించకుండా ఇంట్లో పెట్టుకొని ఏం చేద్దాం మన అంకుల్? మా ఆర్థిక పరిస్థితి బాగాలేక జస్సుని స్కూల్కి వద్దన్నా, కానీ జస్సు రేపటి నుంచి నీతో పాటు స్కూల్కి వస్తాడు. నా చదువు కోసం నువ్వు అప్పు చేస్తున్నావా నాన్న? వేరే నా స్నేహితుడు నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తా అన్నాడు, వెళ్ళి తీసుకుని వద్దా. అంకుల్ ప్లీజ్ అంకుల్, నేను వస్తా. మీరు ఇక్కడే ఉండండి. ఏంటి గాలి ఇలా మళ్ళింది, ఇలా వచ్చావు? ఏం లేదురా, చిన్న సహాయం కావాలి. అదే జస్సు స్కూల్ ఫీజుకి. ఇలా షాప్లో రా అనొద్దని ఎన్నిసార్లు చెప్పా నీకు? సారీ సార్. సార్ ఏం అక్కర్లేదు, జస్ట్ కాల్ మీ రఘు. పర్లేదు సార్. అదే మీరు నాకు 2,000 ఇవ్వాలి కదా, దానికి ఇంకో 8,000 యాడ్ చేసి ఇస్తే నా కూడా స్కూల్ ఫీజు కడతా. అసలు 2,000 ఇచ్చేకే పరిస్థితి లేదు, అలాంటిది 10,000 యాడ్ చూసాను. అసలే వ్యాపారాలు కూడా లేవు. నాకొద్దమ్మ, బట్టలు ఉన్నాయి. వద్దన్నాను కదమ్మా. అన్న షర్ట్ కావాలా ప్యాంట్ కావాలా? నాకేం వద్దా, కొత్త షర్ట్. ఏందన్నా నువ్వు రా పాప, మీ డాడీకి మంచి మంచి షర్ట్స్ నేను చూపిస్తా. సీత ఉండమ్మా, వస్తున్నా. అలాగా సార్, పిల్లోనికి స్కూల్ ఫీజు కట్టకుంటే స్కూల్ లోపలికి కూడా రానియరు. ఎలాగోలా మీరే అడ్జస్ట్ చేయాలి. కావాలంటే ఇక్కడ ఏ పని అయ్యగారు అన్న, ఈ షర్ట్ బాగుందన్న. ఎంతన్నా? సీత బాగుంది కదా ఇది? ప్లీజ్ సార్, ఏదో ఒకటి చేయండి. అరే ఫీజా, ఆ మాట ముందుగానే చెప్పాలి కదరా. సరే వచ్చాడా జషు, ఏదో ఒకసారి పిలుచు. వచ్చాడు సార్, రా. జషు ఎలా ఉన్నావు, ఏం చదువుతున్నావు ఇప్పుడు? 6th మామయ్య. 6th సార్. అవునా, 9 7 ఎంతో చెప్పు. 36. వీం చదువుక డబ్బులు అడిగింది. సర్లేరా ఇస్తా, కానీ ఫస్ట్ క్లాస్ నుంచి చదివచ్చు, కరెక్ట్ గా సెట్ అవుతుంది. నాకు ఉద్దిగా ఏం అక్కర్లేదు సార్, కావాలంటే ఇక్కడ ఏ పని ఉన్నా చేస్తా అని చెప్పా కదా. వ్యాపారాలే లేవరా బాబు అంటే మరి నీకేం పని ఇవ్వాలి నేను? సారీ సార్. సార్ అదే చెప్పాను కదండి సార్, 10 days లీవ్ కావాలని. రేయ్ ఇట్రా, పని కావాలన్నావు కదా, సరే ఇప్పటి నుంచే జాయిన్ అయిపో. ఇదిగో అడ్వాన్స్. అంకుల్ మా నాన్నకి ఫీవర్ వస్తుంది, ఆ 2 days నేను పని చేయొచ్చా? మరి నిన్ను నేను పనిలో పెట్టుకొని చైల్డ్ లేబర్ కింద నేను బొక్కలో పోయాక అవసరం ఏం లేదు. సర్లే రేపటి నుంచి వచ్చే పనిలోకి. అన్నయ్య, నీకెంత డబ్బు కావాలో చెప్పు, నేను ఇస్తాను. నీకు ఎలాగో నేను చాలా అప్పున్నా కదా, నాకు ఏ డబ్బు అక్కర్లేదు. కష్టపడే శక్తి స్తోమత నాకుంది. అలా కాదన్నయ్య, మన జస్సు చదువు కోసమే కదా. మన జస్సు కాదు, నా జస్సు. మన అని చెప్పి కలుపుకుందాం అనుకుంటున్నావా? ఇంకోసారి మా పర్సనల్ మ్యాటర్, ఫ్యామిలీ మ్యాటర్లోకి ఇన్వాల్వ్ కావద్దు, సరేనా? నువ్వు ఎంత కాదనుకున్నా నేనే నీ తమ్ముడు, నువ్వే నా అన్నయ్య. అది నా భార్య నీ చేతుల్లో చనిపోయినంత వరకు. సర్లే గాని గుర్తుంది కదా, రేపు మార్నింగే 10:30 కల్లా వచ్చేసాయి, ఓకేనా? ఓకే సార్. నువ్వు ఎటువంటి డబ్బు సాయం చేయాలనుకున్నా నా మీద ఒట్టే చేసి మమ్మల్ని వదిలి. మా అన్నయ్యకి మనం ఇప్పుడు ఎలానూ సాయం చేయలేం కదా. అవునయ్యా. సూరి, చెప్పండి అయ్యా. నాకు ఒక ఐడియా వచ్చింది. సీతాసిరి, మీరు వెళ్ళండి ఇక్కడి నుంచి. ఏం చెప్పారయ్యా? పొలంపాయ్యా. నాతో పాటు ఎగురు. సరే అయ్యా. అయ్యయ్యో
సూరి 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 ఏదో తప్పు చేయలేదు, ప్యాంట్ కూడా మారలేదు. ఒక్క నిమిషం మళ్ళీ ఎగురు. సూరి ఈ అవతారం నన్ను ఎవరు గుర్తుపట్టారు కదా? సూరి కౌనే రే తూ. సరే సరే, రేపటి నుంచి కొత్త పని వస్తాను ఈ ప్లేస్ లో. అయ్యయ్యో వద్దయ్యా చెప్పండి అయ్యా. అంతా ఓకే కదా? సూపర్ తో ఉన్నారయ్యా. పెద్దనాన్న ఎప్పుడొచ్చావు? పైకి రా. చిన్న పని ఉంటే వచ్చానన్న. నాన్న నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కలుస్తాను. ఇప్పుడు వెళ్ళొస్తాను. సరే బాయ్. ఏదో తప్పు జరుగుతుంది. సూరి, ఇవి మా నాన్న బట్టలు ఉన్నట్టున్నాయి. ఎక్కడ కొట్టేశావు? అదేదో సామెత ఉందమ్మా. ఎర్ర చీర కట్టిందని అంతా నా పిల్లమంటే అవ్వదమ్మా. నీ పని మళ్ళా చెప్తా. సూరి, నా కూతురు నన్ను గుర్తుపట్టలేదంటే ఇంకెవరు నన్ను గుర్తుపట్టరు. సీత 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 గుర్తుపట్టే ఛాన్సే లేదు. సీత నమస్తే అమ్మా. ఆ ఉంగరాలు తీసేస్తే నిన్నెవరు గుర్తుపట్టారు మావయ్య. పిల్లలు కాదు సూరి, రాక్షసులు. ఎవరికి చెప్పదు, సరేనా? రండి. నాన్న, ఈ డ్రెస్ లో నువ్వు హీరోలా ఉన్నావు. మా ఆయన ఇప్పటి నుంచి ఇలాంటి స్క్రిప్ట్లే రాయమను నాన్న. అయ్యా చెప్తాలే దా. సూరి, మీరెక్కడికి వస్తున్నారు? మీరు బయట ఉండండి, నేను త్వరగా పని కంప్లీట్ చేసుకొని వస్తాను, సరేనా? మీరు పని చేయడం నేను చూడలేనయ్యా. ఏమైనా ఇబ్బందిగా ఉంటే ఒక్క మాట పిలిచండి, నేను వచ్చి చేస్తాను మీ పని. సూరి, ఇది పని కాదు సూరి, మా అన్నయ్య కష్టం. నేను పంచుకుంటున్నాను అంతే. మీరు దీని గురించి ఎక్కువ ఆలోచించొద్దండి. జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. అయ్యగారు, పని ఏంటండి? అయ్యగారు కాదు సారు 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 సారు. వచ్చావా? సరే 5 నిమిషాలు వెయిట్ చేయి, ఏం పని ఉందో చెప్తా. సరే అయ్యగారు, వెయిట్ చేస్తాను. నీకు సార్ నేను ఎన్నిసార్లు చెప్పాలి? పా. సరే సార్. ఎంత పని ఉన్నా చెప్పండి, చిటికలా చేసింది మేడం సీత. సూరి, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళు. ఓకే బాయ్. అనిల్ ఇట్రా. ఏం లేదు అనిల్, ఇక్కడ షర్ట్స్ అన్ని డిఫరెంట్ సైజెస్ లో మిక్స్ అయిపోయింటాయి. నువ్వేం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇవన్నీ కూడా ఆర్డర్లో సెట్ చేయాలి అంతే. ఇదిగోండి అయ్యా ఎమ్మో, ఇక్కడ పెట్టేసేయండి. ఇది ఎక్సెల్ గా ఇక్కడ ఎందుకు ఉంది ఏంటో అయ్యగారు. సీత ఇదేం సైజ్ చూడు. సూరి, ఇది నా పని, మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. హెల్పింగ్ చేసినా తప్పేనప్పా. అది ఎక్సెల్ అటుపక్క కాదు, ఇటుపక్క సీత. ఎచ్చుజ్ మీ ఎల్లెక్కడా? ఎల్లా ఎల్లు ఇదే సార్, ఇదే ఇది కాదు బాబు, వెనకమాల బ్యాక్ సైడ్ ఫోకస్ సార్. ఇక్కడ ఉన్నాయి సార్, ఇక్కడ ఇదే. దీంతో మాకు పని లేదండి. ఈ 2 ఫేస్లు ఎక్కడో మ్యాచ్ అయితే అన్నట్టుంది. నచ్చిందయ్య గారు, కొనుక్కోండి భలే ఉంటుంది ప్యాంటు. మీకైతే పవర్ఫుల్. ఓకే. ఇది బాగుందా? బాలేదా? రేట్ ఎంతో అబ్బా దీంట్లో. బాబు అనిల్ కుమార్ మాసాని. సార్, మీరు కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నారు. నేను వాళ్ళ తమ్ముని సార్. మీరు కౌల పిల్లలని తెలుసు, వన్ ప్లేస్ లో నువ్వు వచ్చావని తెలుసు. ఏంటి పిచ్చోళ్ళు చేద్దాం అనుకుంటున్నారా? భయ్యా ఇది 36 సైజు. సూరి, నోరు మూసుకో. ఓకే. మీరు తొంగగా వచ్చినందుకు ఒక్క సెకండ్ లో మీ అందరినీ పోలీస్ స్టేషన్ లో ఇప్పుడే పట్టేయచ్చు. సారీ సార్. ఒక్క సెకండ్ లో మా అయ్యగారు అనుకుంటే ఈ షాప్ అంతా కొనేది తెలుసా? సూరి, ఊరికే ఉన్నాడు అయ్యగారు, ఏమంటే మాట్లాడుతున్నారు. మనం తప్పు చేసినప్పుడు నోరు వేయకూడదని ఎన్నిసార్లు చెప్పాను నీకు? ఒకటి కాకుండా 100 కొనుక్కోండి, నాకేంటి. కానీ నీ తమ్ముడు నా ప్రాణ స్నేహితుడు. మీరు సార్ అలాంటప్పుడు అంత కఠినంగా ఎలా మాట్లాడాలనిపించింది? ఎందుకంటే వాడి కొడుకు కోసం ఏమన్నా చేసేటటువంటి మూర్ఖుడు. నిన్న నేను ఎందుకు అలా అన్నానో తెలుసా? వాడికి ఆ విధంగా డబ్బులు ఇచ్చింటే ఎప్పుడైనా సరే వానికి ఏ కష్టం వచ్చినా నా దగ్గర చేయి చెప్పేవాడు. కానీ ఇప్పుడు నేను వాడికి డబ్బులు ఇవ్వలేదు, ఉద్యోగాన్ని ఇచ్చా. ఇప్పుడైతే నాతో పాటే ఉంటాడు, నాతోనే కలిసి పనిచేస్తాడు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా అన్న కష్టంలో ఉంటే నేను చూడలేను. దయచేసి మీరే బాగా చూసుకోండి సార్. తప్పకుండా. ఒక్క నిమిషం. అయినా మీ అన్నయ్య కోసం నువ్వు ఇలాంటి అవతారంలో రావడానికి కూడా సిద్ధపడ్డావు కదా. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ మ్యాన్.